మన జీవితాలకు ప్రామాణికము దేవుని యొక్క వాక్యమే. గుర్తుపెట్టుకోండి, మనం చూస్తున్న దాన్ని బట్టి, వింటున్న దాన్ని బట్టి మన జీవితంలో జరగదు. ప్రభువైన యేసు క్రీస్తును బట్టి, ఆయన మరణ పునరుత్థానాలను బట్టి ఏదైతే నమ్ముతామో అది మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము వింటూ ఉండాలి. మనం వినేదాన్ని బట్టి మన జీవితంలో విశ్వాసము కలుగుతుంది. వినేదానిని బట్టి విశ్వాసములో నుండి అధికమైనటువంటి విశ్వాసములోనికి మనము వెళ్తాం. వినాలి అని అంటే దేని గురించి మనం వినాలి? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించో, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించో కాదు, కానీ మన కొరకు ఈ లోకానికి వచ్చి, మన కొరకు చనిపోయి, మన కొరకు తిరిగి లేచి, మన కొరకు స్థలము సిద్ధపాటు చేయటానికి వెళ్ళిన మన ప్రభువైన యేసుక్రీస్తు